ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేటెడ్ పోస్టులు దక్కని ఆశావహులు సీనియర్లపై భగ్గుమంటున్నారా? మొదటి దశలో పదవులు దక్కని వారు రెండో విడతలోనైనా ఇవ్వాల్సిందేనని సీనియర్లపై ఒత్తిడి తెస్తున్నారా? పదవులు ఆశిస్తున్న వారి జాబితా పెద్దగా ఉండడంతో నేతల మధ్య ఆధిపత్య పోరు సీనియర్లకు తలనొప్పిగా మారిందా? ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల లొల్లి చినికి గాలివానగా మారుతోంది. ఆశావహులు సీనియర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2.5 గడుస్తున్నా ఇప్పటి వరకు తగిన పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు హస్తం పార్టీలో చర్చ సాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో 11 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలను గెలుచుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది కాంగ్రెస్. పార్టీ విజయం కోసం 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిన తమకు పదవులు ఖాయమని పార్టీ నేతలు భావించారు. కానీ మొదటి విడత పదవుల పంపిణీలో కేవలం 5గురికి మాత్రమే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. దాంతో ఆశించి భంగపడిన నేతలు రాష్ట్ర స్థాయి బుజ్జగింపులు, జిల్లా సీనియర్ నేతల హామీలతో కొంత చల్లబడ్డారు. మరోసారి నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని రాష్ట్ర పార్టీ సంకేతాలివ్వడంతో తమ పరిస్థితి ఏంటని జిల్లా అగ్రనేతలను ఆశావహులు నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 5 ఏళ్ల కాలంలో సగం కాలం గడిచింది. ఇక 2.5 ఏళ్ల సమయం మాత్రమే ఉండడంతో తమకు ఎప్పుడు పదవులు అంటూ పార్టీ పెద్దలను నిలదీస్తున్నారు ఆశావహులు. పదవుల కోసం జిల్లా అగ్రనేతలు మంత్రి ఉత్తమ్, కోమటిరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జానారెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చే వారి సంఖ్య చాంతాడంతో ఉన్నట్లు చెబుతున్నారు. పదవులు ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉమ్మడి జిల్లా ముఖ్య నేతల అనుచరుల మధ్య తెలియని ఆధిపత్య పోరుకు తెరలేచినట్లు సమాచారం.